ఒగ్గేసి వెళ్ళిపోతారా లేక చచ్చిపోతారా? నన్ను చంపడానికి ఎవరో కత్తులతో వచ్చారండి. మళ్ళీ మిమ్మల్ని చూడగలను లేదో అనే ఆలోచనతో. చందు, ఏమేం డాక్టర్? నథింగ్ టు వరీ. ఇది చాలా సంతోషించాల్సిన విషయమే, భయపడాల్సిందేమీ లేదు. షీఈస్ ప్రెగ్నెంట్. నిజంగానే డాక్టర్? అవునమ్మా, నువ్వు తల్లివి కాబోతున్నావు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మందులు జాగ్రత్తగా వాడండి. Sure. చందు, ఏమండి? వెంటనే విషయం మన అందరికి చెప్పేయాలి. నాకు చాలా ఆనందంగా ఉంది చందు. ఆగండి. ఏం చందు? ఏమండి, ఇంత మంచి విషయం ఇలా ఫోన్లో చెప్తే ఏం బాగుంటుంది? నేనమ్మనైతే చూడాలని అక్కడందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఎదురు చూసే ఈ సంతోషకరమైన వార్త ఇలా ఫోన్లో చెప్పేస్తే వాళ్ళ మొహంలోని ఆనందాన్ని మనం చూడగలమా? మరలా? ఏమండి, మనం వెంటనే మన ఇంటికి వెళ్ళిపోదామండి. అందరికీ మనం మధ్యలో రావడం ఒక షాక్ అయితే ఈ శుభవార్త చెప్పడం వాళ్ళకి మరో సంతోషం అవుతుందండి. అందరికీ థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఏమంటారు? అది నిజమే చందు. నిజంగానే ఈ విషయాన్ని డైరెక్ట్ గా చెప్పడమే మంచిది. అందరితో కలిసి ఈ ఆనందాన్ని పంచుకోవాలి. రేపే మనం హైదరాబాద్ బయలుదేరుతున్నాం. ఇంటికి వెళ్ళేంత వరకు ఈ సస్పెన్స్ ని ఇలానే దాచుకోవాలి. మేము రూమ్ వెకేట్ చేస్తున్నాం. అదేంటి సార్, 15 రోజులు రూమ్ బుక్ చేశారు, వారం కూడా ఉండకుండా అప్పుడే వెళ్ళిపోతున్నారు? రూమ్ నచ్చలేదా లేదా మా సర్వీస్ నచ్చలేదా సార్? నో, అలాంటిదేం లేదు. మీ హోటల్ బాగా నచ్చింది, అలాగే మీ సర్వీస్ కూడా చాలా బాగుంది. అనుకోకుండా మేము అర్జెంట్గా ఊరు వెళ్ళాల్సి వచ్చింది. మరోసారి తప్పకుండా వస్తాం. సార్, మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా మా హోటల్లోనే స్టే చేయాలి సార్. ష్యూర్. ఈ హోటల్ అండ్ ఆ రూమ్ కూడా మాకు బాగా కలిసి వచ్చింది. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బాయ్. సార్ లగేజ్ లోపల పెట్టు. హ్యాపీ జర్నీ సార్. థ్యాంక్ యూ. చందు, పద.
హరితవనం. ఏమండి, హరిత అనే పేరు ఎలా ఉంటుందండి? హరితాన ఆ పేరెందుకు చందు? ఎందుకేంటండి, మన పాపకి పేరు పెట్టొద్దు? ఓ అందుకే పేర్లు ఆలోచిస్తున్నాను. అదిగో అక్కడ రాసుంది హరితవనం అని. హరిత బాగుంది కదా? మరి అబ్బాయి పుడితే ఏం చేస్తావు? అప్పుడు కూడా అదే పేరు పెడతావా? అదేం బాగుండదు. అయితే మరి అబ్బాయిల పేర్లు కూడా వెతుకు. ఏమండి, అనంతగిరి, అనంత్ గిరి, ఈ రెండు పేర్లు ఎలా ఉంటాయి? గిరి పాత పేర్లా ఉంది చందు. అనంత్ అనేది కూడా అంత మోడర్న్ గా అనిపించట్లేదు. ఏమండి, గాలికొండ. వద్దు, గాలిగాడు అనే పేరు అస్సలు బాగోదు. పిలిచే వాళ్ళు గాలిగాడు అని పిలిస్తే అసహ్యంగా ఉంటుంది. అయినా ఇలా బోర్డుల మీద పేర్లు చదవడం మానేసి వేరే ఏమైనా ఆలోచించు. అవునా? అయితే ఉండండి. ఏంటి చందు ఆ లిస్టు? పిల్లల పేర్లండి. నాకు తెలిసిన పేర్లు, నేను విన్న పేర్లు, నాకు గుర్తొచ్చిన పేర్లు, అలా అన్ని రాసుకుంటూ వెళ్ళాను. అందుకేనా ఇంత పెద్ద లిస్ట్ తయారు చేసావు? అసలు ఇవంతా ఎప్పుడు రాసావు? రాత్రి. అంటే రాత్రంతా నువ్వు కూర్చొని చేసిన పని ఇదా? అవును. ఒకసారి చదువుతాను, వినండి. సరే చదువు. హరి, గిరి, రవి, వశిష్ఠ, విశిష్ట, ఋత్విక్, అసలు ఈ పేర్లని ఎక్కడ విన్నావు? ఎక్కడి నుంచి గుర్తొచ్చాయి నీకు? ముందు మీరు వినండి. సరే. చంద్రకళ, సూర్యకళ, సూర్యకాంతం, సూర్యావతి, శూర్పణఖ, లంకిని, హిడింబి, తాటకి, కీచకి, ఇలాంటి రాక్షసుల పేర్లు కూడా రాసుకోవాల్సింది. లేకపోతే ఏంటా పేర్లు? ఊరుకోండి.
హలో రెడీయా? రెడీ సార్. 7వ మలుపు నుంచి 8వ మలుపుకి వస్తుంది. ఆ నక్కల గుట్టకాడ మలుపు తీసుకోగానే అమాంతో నీ బండిని ఎక్కించేసేయ్. అలాగే సార్. ఏమిటి కర్వ్స్ మరి షార్ప్ గా ఉన్నాయి, కాస్త చిన్నగా వెళ్ళండి. డోంట్ వరీ చందు, ఐఎమ్ పర్ఫెక్ట్. మనం ఎంత తొందరగా వెళ్తామా అని అనిపిస్తుంది. ఏమైందండి? ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? ఇదిగో చూడు, ఎన్నిసార్లు ఫోన్ చేశాను, ఇంతవరకు రిప్లై లేదు. అసలు ఫోనే కలవట్లేదు జయంతి. ఎవరి గురించి మీరు మాట్లాడేది? ఇంకెవరి గురించి? రాజా చందుల గురించి. ఊరు కాని ఊళ్ళో ఉన్నారు, అందులోనూ వాళ్ళిద్దరే ఉన్నారు. ఎలా ఉన్నారో ఏంటో ఫోన్ చేసి చెప్పాలి కదా.
రాను రాను మరీ బాధ్యత లేకుండా పోతుంది. చందుకు వెళ్ళిన రోజే చెప్పాను రోజు ఫోన్ చేయమా అని. చూడు ఇంతవరకు ఫోనే చేయలేదు. అసలు మీరు ఎందుకంత టెన్షన్ పడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. వాళ్ళు చిన్నపిల్లలేం కాదు కదా, తప్పిపోతారేమో అని భయపడటానికి. పోనీ ఒక్కరే ఉన్నారా? ఒకరికొకరు తోడుగా ఉన్నారు. ఇంకేంటండి, ఇంకా మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? నీకు తెలియదు జయంతి, నేను ప్రేమించేవాళ్ళు నాకు కనిపించలేదు అంటే నేను చాలా టెన్షన్ పడతాను. వాళ్ళని చూడనైనా చూడాలి, మాట్లాడినైనా మాట్లాడాలి, లేదంటే నాకు మనశ్శాంతిగా ఉండదు. మరి నా విషయంలో ఇంత టెన్షన్ పడలేదు? ఎవరు చెప్పారు టెన్షన్ పడలేదని జయంతి? ఆ నవీన్ విషయంలో ఎక్కడ ఇరుక్కుంటావని నీకు తెలియకుండా ఎంత డ్రామా ఆడాను. నువ్వు ఎలా ఉన్నావని నీకు తెలియకుండా నీ చుట్టూ ఎన్నిసార్లు తిరిగానో నీకు తెలుసా? నిజంగానా? నిజం జయంతి, నేను ప్రేమించేవాళ్ళు బాగుండాలి, నాకు చాలా దగ్గరగా ఉండాలి, అదే నా కోరిక. ఇదిగో చూడు, నాట్ రీచబుల్ అని వస్తుంది. ఏమండి, అది హిల్ ఏరియా అని మీరే చెప్తున్నారు. హిల్ ఏరియాలో సిగ్నల్స్ ఎక్కడ దొరుకుతాయి మీరు చెప్పండి? వాళ్ళేదో సరదాగా ఎటో వెళ్ళుంటారు, సిగ్నల్స్ దొరకగానే కాల్ చేస్తారులేండి. అదేదో హోటల్ నుంచి బయలుదేరి ముందు ఫోన్ చేయొచ్చు కదా. చందు కంటే మతి మరుపు, రాజాకేమైంది? ఎంతో బాధ్యతగా ఉండే మనిషి, తనైనా ఫోన్ చేయాలి కదా జయంతి. ప్లీజ్ అండి, మీరు కాస్త కూల్గా ఉండండి. వాళ్ళు ఫోన్ చేస్తారు, కంగారు పడకండి. నీకు తెలియదు జయంతి, వాళ్ళిద్దరూ కారులో వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదు. తను అడిగితే నేను కాదంటానని రాజా చేత బలవంతంగా ఒప్పించింది. ఘాట్ రోడ్స్లో డ్రైవింగ్ అంటే చాలా తలనొప్పి జయంతి. ఏవండి, రాజాకి బ్రహ్మాండంగా డ్రైవింగ్ వచ్చు. మీకు ఒక విషయం చెప్పనా? కార్ రేసులో పాల్గొనే డ్రైవర్స్ తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు డ్రైవ్ చేస్తున్నప్పుడు మీలాగే టెన్షన్ పడతారు. ఇంకో గంట ఆగి మళ్ళీ కాల్ ట్రై చేద్దాం. టిఫిన్ చేద్దరు రండి. రండి. భార్గవి, 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 త్వరగా రా భార్గవి, నీకు హ్యాపీ న్యూస్ చెప్పాలి. ఏంటి శివ, ఏంటంత ఎగ్జైటింగ్ గా ఉన్నావు? ఆ చందు రాజాలు చనిపోయారు. ఏంటి నువ్వు చెప్తుంది నిజమా? నిజంగానా? ఇద్దరు చచ్చిపోయారా? అవును భార్గవి, లారీతో గుద్దించేశా. వాళ్ళ కారు లోయలో పడి బ్లాస్ట్ అయిపోయింది. నువ్వు చెప్పినట్లు వాళ్ళ శవాలు కూడా దొరకవు భార్గవి. Yes! I can't believe this. Yes. శభాష్ శివ, శభాష్. ఇన్నాళ్లకు నీ వల్ల నా పగ నెరవేరింది. నా శత్రువులు నాశనం అయ్యారు. భార్గవి, ఇన్నాళ్లకు నా కళ కూడా నెరవేరబోతోంది. మేకపిల్ల ఎడిపోయినదిరా. అటు పోయినా చూస్తున్నా అన్న. బుజ్జి పిల్ల ఆడ ఉన్నదిరా. నేనదే ఎదుగుతాను అన్న. బేగెత్తుకురా.
ఈ బుజ్జి మేక ఏటైపోయినదో ఏటో మేక ఎదుకు పో. ఎతుకుతున్నా అన్న. ఏడు పోయినదో ఏటో ఈ బుజ్జి మేక. మేక ఎత్తుకురా. ఎతుకుతాందా? ఏడున్నావా? వత్తనా వత్తనా.